దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం పరలోకపు పెట్టుబడి. ప్రియులారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎంతో జ్ఞానయుక్తమైన వచనాన్ని చెప్పారు. అనుభవపూర్వకముగా తెలిసిన విషయం కనుక యేసు చెప్పిన ఈ మాట అందరము అంగీకరిస్తాం. ప్రియులారా, ప్రస్తుత కాలంలో ఎన్నో రకాలైన దోపిడీలు, దొంగతనాల గురించి వింటున్నాం కదా. బ్యాంకులు కూడా క్షేమముగా లేవు. కొందరు స్త్రీలు తమ ఆభరణాలను బ్యాంక్ లాకర్స్లో దాచుకుంటూ ఉంటారు. భూమి మీద చేసే మదుపులేవైనా క్షేమకరంగా ఉండటం లేదు. ప్రియులారా, చిట్ ఫండ్స్, షేర్స్ ఏవి క్షేమంగా లేవు. ఈ భూమి మీద నీ ధనం ఎప్పుడూ క్షేమంగా ఉండదు. ఈ భూమి మీద నీ ధనాన్ని మదుపు చేసి మనశ్శాంతిని పోగొట్టుకొనుట కంటే నీ సమస్తాన్ని పరలోక రాజ్యం కొరకు పెట్టుబడి పెట్టి శాశ్వత లాభం మనము ఎందుకు పొందకూడదు? ప్రియులారా, దేవుని వాగ్దానాలన్నింటినీ, ముఖ్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 38 వచనాలలోని వాగ్దానాలను గమనించిన తర్వాత మనకున్న దానిలో దేవునికి, ఆయన రాజ్య విస్తరణకు వినియోగించుకోవాలని ఆలోచన కలిగి ఉండాలి. అదే మన విజయానికి, అభివృద్ధికి కారణమవుతుంది. ప్రియులారా, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. మనం ఇచ్చే విధానం యేసు గమనిస్తూనే ఉంటారు. మన ఉద్దేశ్యం గమనిస్తాడు. 2 కాసులు మాత్రమే ఇచ్చిన విధవరాలిని ప్రశంసించాడు ప్రభువారు. ప్రియులారా, యేసు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 12వ అధ్యాయం 43-44 వచనాల్లో, ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, మన సంగతి ఏమిటి? మన మదుపు ఎక్కడ? అది ఇహలోక ఖజానాలోనా లేక పరలోక ఖజానాలోనా? అది పరలోక ఖజానాలో వేయబడి ఉంటే దానికి క్షేమం. ఎందుకంటే పరలోకపు ద్రవ్య లావాదేవీలలో హెచ్చు తగ్గులు ఉండవు. కనుక దొంగ అనగా అపవాదికి మన కష్టార్జితాన్ని అప్పగించకుండా మనము జ్ఞాపకం పెట్టుకోవలసింది, మన ధనము ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడే ఉంటుంది. కనుక ఈ లోక సంబంధమైన ధనము మీద నీవు నీ లక్ష్యాన్ని పెట్టక పరలోకపు ధనము మీద నీ లక్ష్యాన్ని పెట్టు. పరలోకపు పెట్టుబడిని నీవు సిద్ధపరచుకో. దైవాశీర్వాదములు పొందుకుంటాం. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమున కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి
మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపమని నాయన, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరలోకపు దీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.